హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్టల్ జీడీఎస్కి సంబంధించి మొత్తం 1900 వేకెన్సీస్ తోటి కొత్తగా ఒక నోటిఫికేషన్ అనేది ఈరోజు విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు ఏపీ పోలీస్ అలాగే కానిస్టేబుల్కి సంబంధించి ఎస్ఐకి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సమ్మర్ స్పెషల్ కింద బంపర్ ఆఫర్ అయితే కూడా మీకు ఇవ్వడం జరిగింది. 12+2 ఆఫర్ అనేది ఇచ్చారు. అంటే మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 2 మంత్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే మీరు పొందవచ్చు. 27th ఏప్రిల్ అలాగే 28th ఏప్రిల్న ఈ యొక్క సబ్స్క్రిప్షన్ పొందడానికి మీకు ఒక అవకాశం అయితే రావడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుని 2 మంత్స్ ఎక్స్ట్రా ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అయితే పొందండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామీణ డాక్ సేవకి సంబంధించి కొత్తగా ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ బీహార్ స్టేట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. బీహార్ స్టేట్ పోస్టులు అయినా కూడా ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మనం 10th వరకు చదువుకున్నటువంటి స్టడీస్లో హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ బీహార్ స్టేట్కి సంబంధించినటువంటి ఒక 1940 పోస్టులకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మినిమం 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. జస్ట్ 10th పాస్ అయితే చాలు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి డాక్ సేవక్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి బీపీఎం జాబ్ వచ్చినటువంటి వారు రోజుకి 4 గంటల చొప్పున పనిచేస్తే 12,000 రూపాయలు శాలరీ ఇస్తారు. అదే 5 గంటల చొప్పున పనిచేస్తే 14,500 ఇస్తారు. ఏబీపీఎం లేదా డాక్ సేవక్కి సంబంధించి చూసుకున్నట్లయితే 4 అవర్స్ చొప్పున పనిచేస్తే 10,000 రూపాయల శాలరీ, 5 అవర్స్ చొప్పున పనిచేస్తే 12,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఈ జాబ్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఇక్కడ కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అన్నారు. సో మీరు 10th స్టాండర్డ్ వరకు చదువుకున్నటువంటి సబ్జెక్ట్స్లో ఖచ్చితంగా ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. బీహార్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఇక్కడ హిందీ అని చెప్పేసి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఆ బీహార్ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ హిందీ అనేది మనకి ఒక సబ్జెక్ట్గా 10th వరకు ఉంది కాబట్టి ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా ఈ జాబ్స్కి మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. కేటగిరీ వైజ్గా ఈ జాబ్స్కి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ 1940 వేకెన్సీస్లో యూఆర్ క్యాండిడేట్స్కి 903 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీస్కి 45, ఎస్సీస్కి 294, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 146, ఓబీసీ క్యాండిడేట్స్కి 510 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పిహెచ్సి క్యాండిడేట్స్కి అన్ని కేటగిరీస్కి కలిపి 42 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేసేటువంటి క్యాండిడేట్కి ఖచ్చితంగా నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో సైక్లింగ్ వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు 1 lakh రూపీస్ సెక్యూరిటీ కింద మీరు డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్కి మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ పెట్టొచ్చు లేదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టొచ్చు. కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు, అది మీరు ఇప్పుడు అప్లోడ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. కాకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అలాగే ఫోటో సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డిజేబిలిటీ సర్టిఫికేట్ పిహెచ్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ సర్టిఫికేట్. సో దీనికి సంబంధించి మీరు 20 పొజిషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు కనుక 20 పొజిషన్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే ఆల్రెడీ మీరు ఏపీ తెలంగాణలో నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లై చేసుకున్నట్లయితే 20 పోస్ట్ ప్రిఫరెన్స్లు పెట్టుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి కానీ లేదా ఫర్దర్గా రిలీజ్ అయ్యేటువంటి ఏ నోటిఫికేషన్కి కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఎందుకంటే మీరు 20 ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకున్నారు కాబట్టి. సో మీ యొక్క ప్రిఫరెన్సెస్ ఇంకేమైనా మిగిలి ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి మీరు యూజ్ చేసుకోవచ్చు లేదా ఫర్దర్ నోటిఫికేషన్స్కి వాటిని అలాగే ఉంచుకోవచ్చు.
కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే వెబ్సైట్ లింక్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు వచ్చే నెల 25వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.